Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి వెళ్లిన నేతలే టీడీపీకి కొండంత అండ. కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. 3 రోజుల్లో భాగంగా మొదటి రోజు పూర్తయింది. ఈ సందర్భంగా భారీ విరాళాలు కూడా వచ్చాయి. మొత్తం 22 కోట్లకు పైగా టీడీపీకి మొదటి రోజు విరాళాలు అందాయి. ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 కోట్లు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి 1.50 కోట్లు ఇవ్వడం విశేషం. అలాగే మంత్రులు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కో కోటి చొప్పున విరాళం ఇచ్చారు. వీళ్లంతా వైఎస్ఆర్ను, ఆయన కుటుంబాన్ని అభిమానించే నేతలు. అయ్యా బాబు, మేము వైసీపీలోనే ఉంటామని జగన్కు చెప్పినా చెప్పుడు మాటలు విని బలవంతాన టీడీపీలోకి వెళ్లేలా చేసిన ఘనత వైసీపీ అధినేతకే దక్కుతుంది. టీడీపీలోకి పంపడం ద్వారా రాజకీయంగా వాళ్ళందరికీ ఎంతో మేలు చేసినట్లయింది. అందుకే టీడీపీని వాళ్ళంతా తమ పార్టీ అని సొంతం చేసుకున్నారు. వైసీపీ నుంచి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి కారకులెవరో వైసీపీలో అందరికీ తెలుసు. అందుకే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో వైసీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. వైసీపీకి భారం అనుకున్న నేతలే టీడీపీకి బలమయ్యారు. తమను గౌరవించిన టీడీపీకి ఆర్థికంగా అండగా నిలబడడానికి కారణం అదే.